లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించి 30 ఏళ్ళు అయ్యింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలి, చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు లక్ష్మీ పార్వతి గారి ప్రెస్ మీట్ని? లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ అనేది, లక్ష్మీ పార్వతి అనేది ఒక కుక్క కూడా కాదు, ఒక పిచ్చి కుక్క. దీనికి సంవత్సరానికి ఒకసారి పిచ్చి కుక్క అరుస్తూ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు వర్ధంతి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటాడు అనమాట. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు ఇసిరేరు ద్రోహి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా అని అడుగుతుందే. అసలు నువ్వెవరు? మొగుడిని వదిలేసి ఎన్టీ రామారావు ఫ్యాన్ అని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి అతను చెప్పులు తుడిసి గిన్నెలు తోమి ఏదో నీ ఫ్యాన్స్ అనేసరికి ఆయన పడిపోయి ఏదో జారి తీశాడు నిన్ను. అసలు నువ్వు మొగుడిని వదిలేసి ఇంకో మొగుడికి రావడం అనేది కరెక్టేనా? నువ్వు అసలు ఆడదానివా? మొగుడు చచ్చిపోయాడు అనుకో, నీ మొగుడు, నీకు కొడుకున్నాడు, నీకు మొగుడున్నాడు, ఆయన్ని వదిలేసేసి ఈయన ఒక మహానేత, ఒక కారణ జన్ముడు, ఆయనకి పెళ్ళానికి ఒక్కరోజు వెళ్ళినా సరిపోద్దని పబ్లిసిటీ కోసం నువ్వు ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి వంశోద్ధారకుడు పుట్టాలని ఆయనకు పాయిజన్ ఇంజక్షన్లు చేయించావు. ఎవరు చంపేశారే నిన్ను? నిజంగా మాకు సంస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎన్టీఆర్ కుటుంబానికి కానీ ఒక సంస్కారం ఉన్న కుటుంబం, పెద్ద ఎత్తున సంస్కారం ఉన్న కుటుంబాలు అవి. నువ్వు ఉఫ్ అంటే ఎగిరిపోతావు, కానీ ఒక ఆడదని పోనీలే అనేసి ఊరుకుంటున్నారు తప్ప అంటే అదే ఎన్టీఆర్ అభిమానులు ముక్కలుగా నరుగుతారు నిన్ను. మా వాళ్ళు అంటే నిన్ను ముక్కలుగా నరుగుతారు. అసలు ఎన్టీఆర్ గారి కోసం మాట్లాడటానికి నువ్వు అసలు సరిపోవు. నువ్వు అసలు ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని చంపేసింది నువ్వు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయన చంపేసి ముఖ్యమంత్రి పదవి స్వీకరించాలని భార్యకు వచ్చేద్దని అపోహలతోటి తర్వాత నీ కొడుకు కంట కట్టాలని చాలా ప్లాన్స్. ఎందుకంటే నేను ప్రత్యేక సాక్షిని. ఆ రోజు చెప్పులు విసిరేటప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వదలలేదు, నీ మీద వదిలేరు. పిచ్చి కుక్క. ఎందుకంటే ఒక సీడపురుగు పట్టింది ఆయన్ని. ఆ సీడపురుగు పార్టీని నాశనం చేస్తుంది. అందువల్ల ఈ పార్టీని కాపాడాలని కుటుంబ సభ్యులు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తీసుకో పార్టీ నీ చేతిలో అని అందరు కుటుంబకులందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. ఈ చెత్త, ఈ పిచ్చుకొక్క. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం. ఆ పేద ప్రజలు ఏమైపోతారు? మా నాన్నగారు ఒక ఆశయంతో పెట్టారు, మా మామగారు ఒక ఆశయంతో పెట్టారంటే ఆ కుటుంబ సభ్యులు అప్పు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. అంతేగాని ఆయన అపహరించలే, ఎన్నిపోటు పడలే. నువ్వు ఎన్నిపోటు పొడిచావు, నీ మొగుడికి ఎన్నిపోటు పొడిచావు, నీ కొడుకు ఎన్నిపోటు పొడిచావు. మళ్ళీ వచ్చి ఎన్టీ రామారావు గారి ద్వారా ఒక సంతానం కలగాలని ఇంజక్షన్లు చేయించావు. అందుకు చనిపోయాడైనా 80 సంవత్సరాల ఆయనకి నువ్వు పిల్లలు కావాలని నువ్వు ఇంజక్షన్ చేయించి అందుకు పాయిజన్ ఇచ్చి అతని ఆస్తులన్నీ దోసుకుని నువ్వు ఆయన చంపింది నువ్వు, చంద్రబాబు నాయుడు గారు కాదు. 30 సంవత్సరాలు అంటున్నా, 30 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. నీ చరిత్ర ఏంటో మాకు తెలుసు. మా బాబుకు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు హార్ట్ ఆపరేషన్ చేయించారు. నీ గుమ్మం మెట్టెక్కారు, నీ బతికేంటో నాకు తెలుసు. హోటల్లో చెప్పులు ఇసిరేసారు అన్నావు, నేనే ప్రత్యక్ష సాక్షిని. నీ మీద ఇసిరేరు, అన్న మీద కాదు. అన్న దేవుడు. నువ్వు గంజాయి తులసిదానంలో గంజాయి మొక్కలో మొలిసే వాళ్ళ కుటుంబంలో. గంజాయి కూడా అనకూడదు, గంజాయి ఒక ఔషధానికి ఉపయోగపడదు, అంతకంటే దరిద్రం నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, లోకేష్ బాబు అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నావేంటి నువ్వు? జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన రాష్ట్రాన్ని దోసుకుని ఎన్నో విధాలుగా దోసుకుని హత్యలు కానీ ఎన్నో చేశాడు. వాళ్ళతో వీళ్ళని పోలుస్తావేంటి నువ్వు? ఎన్టీఆర్ గారి ఆశయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలన్నింటినీ కూడా తొంగలో తొక్కారు అనే విధంగా కూడా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు బిడ్డ, నా తమ్ముడు ఏదో అని అంటుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో నువ్వు నేను కూర్చుందాం డిబేట్కి. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయాము
ఎన్టీఆర్ రామారావు గారు ఆశయాలు ఎంతవరకు నిలబెట్టారో ఏం చేశారో నేను చెప్తాను. నీ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు కూడా డిబేట్లో కూర్చుందాం మన ఇద్దరం. లక్ష్మీపార్వతి గారిని సవాల్ ఇస్తున్నాను రాజమండ్రి నుంచి, ఇద్దరం కూర్చుందాం. మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిలబెట్టబట్టే 30-40 సంవత్సరాలు బట్టి పార్టీ కొనసాగుతుంది. నీలాంటి దాన్ని చేతిలో పెడితే అప్పుడే అయిపోను, మసికొట్టి మారేడుగా చేసేద్దు, ఎవరికి అమ్మేద్దు పార్టీని తీసుకెళ్ళి. కానీ ఆ కుటుంబం ఆ పార్టీని కాపాడటానికి చంద్రబాబు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిపోటు పడవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడుగా ఒక నాయకుడు, విజన్ ఉన్న వ్యక్తి, తెలివైన వాడని అల్లుడిగా చేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారు తెలివి తక్కువగా చేసుకోలే. నా తర్వాత కాపాడతాడు పార్టీనైనా అల్లుడిగా చేసుకున్నాడు. ఇంట్లో మనిషిని తీసుకొచ్చి చేసుకోలే. విజన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక నాయకుడిగా, యువ నాయకుడిగా ఎదిగి లీడర్షిప్ క్వాలిటీలు ఉన్న వ్యక్తి. అందుమూల అల్లుడిగా చేసుకోగలిగాడు. అనామకుడిని చేసుకుంటాడా ఎన్టీ రామారావు గారు అల్లుడిని? ఒక విజన్ ఉన్న వ్యక్తి. చంద్రబాబు చాలా తెలివైనోడని బిడ్డనిచ్చి పెళ్లి, ఇతనే వెళ్ళి అడిగాడు చంద్రబాబుని. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అడగల, అప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఈరోజు లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నావు. రాజశేఖర రెడ్డిని ఒకరోజు నువ్వు తిట్టావు, గుర్తుందా? ఇప్పుడు పొగుడుతున్నావేంటి? అసలు నీకు సిగ్గుందా లక్ష్మీపార్వతి? నీకు సిగ్గుందా అసలు? ఒకరోజు అతన్ని అన్ని తిట్టావు, జగన్మోహన్ రెడ్డిని తిట్టావు, మళ్ళీ ఇప్పుడేమో పొగుడుతున్నావు. అంటే నీకు ఎంత ఇచ్చారేంటి ప్యాకేజీ? చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద మాట్లాడమని నీకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా? నీకు ప్యాకేజ్ ఉంటే ప్యాకేజీలో మాట్లాడుకో, నిజాలు మాట్లాడు. ఈరోజు ప్రజల్లోకి రా. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి మీకు చూపిస్తాం. నువ్వు వచ్చి నడి రోడ్డును కూర్చో, నేను చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ఎన్ని అప్పులు పాలు చేశాడు, ఎంత చీకటి రాజ్యాన్ని చేశారు. ఒక పక్కన అప్పులు తీర్చుకుంటూ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, సూపర్ 6 పథకాలు కానివ్వండి, రైతులకు కానివ్వండి, యువతకి ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు కానివ్వండి, ప్రతిదీ రాష్ట్రాన్ని తన సొంత ఇల్లుగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. నువ్వేం చేస్తున్నావు? సంవత్సరానికి ఒకసారి ఎన్టీఆర్ గారు వర్ధంతి రాగానే ఏదోటి మాట్లాడాలని, అంతే తప్ప నువ్వు మట్టికి లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడితే నీ నాలుగు చీరుతామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబం చెప్పబట్టే చంద్రబాబు నాయుడు గారు పార్టీ టేకప్ చేశారు, అంతే తప్ప ఎన్నిపోటు పడతాం కాదు. నువ్వు ఎన్నిపోటు పడిచావు. ఇంకొకసారి మట్టికి చంద్రబాబు నాయుడు గారి కోసమో, లోకేష్ కోసమో, తర్వాత ఫ్యాన్స్ని రెచ్చగొట్టేలా మాట, అదే ఫ్యాన్స్ నిన్ను రివర్స్లో చేస్తారు. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ అనండి, వాళ్ళ కుటుంబకులు కానీ నిన్ను నామరూపాలు లేకుండా చేస్తారు.